మా షణ్ణుగాడు మాలేసుకున్నాడు. అది కూడా గోవిందమాలేసుకున్నాడు. వాడికి భక్తి అంటే ఉద్దేశ్యం ఏంటంటే గోవిందమాలేసుకొని 42 రోజు, 41 రోజు తీసుకెళ్ళి మాలిపేస్తాడు. 42 తారీఖుకి దర్శనం అయిపోయి ఇంటికొచ్చేస్తాడు. విచ్చలవిడిగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చనేది వాడి ఉద్దేశ్యం. కానీ వాడు చేసిన ఒకే ఒక్క పెద్ద మిస్టేక్ ఏంటంటే, నా దగ్గరకొచ్చి నాకు ఈ 41 రోజుల పాటు ఏం తోచుబడి కాదు కాబట్టి, భక్తి అంటే ఏంటో చెప్పండి అని అడిగాడు. సరే వాడు చెయ్యాలని అడుగుతున్నాడా, దాని గురించి ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాడా లేదా ఎంత నాకు అనవసరం. వాడు అడిగిన విషయం గొప్పది. నా ప్రయత్నం నేను చేస్తాను. అందుకే భజగోవింద స్తోత్రం మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఆ భజగోవింద స్తోత్రం మొదలు పెడుతూ వాడికి నేను ఇచ్చేటటువంటి సూచనలు ఏంటంటే, భక్తిగా ఎలా ఉండాలి అని చెప్పడంతో పాటు అది మనం ఎలా ఆచరించాలని చెప్పడం, మనం ఎలా ప్రాక్టీస్ చేయాలని చెప్పడం. దీనివల్ల షణ్ణు మారడానికి అవకాశం ఉంది. వాడికి భక్తి విషయంలో ఒక జ్ఞానం వచ్చే అవకాశం ఉంది. మన ప్రయత్నం మనం చేద్దాం. మనం శుభ్రంగా అతనికి భక్తి గురించి చెప్తే దానివల్ల వచ్చే లాభం ఏంటో తెలుసా? వాడికి ఇప్పటిదాకా ఇంకో చెడ్డలవాడు కూడా ఉంది. మన దేవస్థానాల్లోకి చెప్పులేసుకొని వచ్చేస్తుంటాడు హిందూ అనేవాడు. అది షణ్ణు లాంటి వాడు. దేవస్థానాల ముందు ఆ దేవస్థానాల వాళ్ళు ఇది దేవాలయం, లోపలికి చెప్పులు వేసుకు రాకూడదని చెప్పించుకునే దరిద్ర స్థితిలో ఈ షణ్ణు లాంటి వాడు ఉండకూడదు. అది మీలో ఎవరన్నా కూడా ఇట్లాంటి విషయాల్లో కొంచెం తప్పుగా ఆలోచిస్తూ ఇలా బోర్డు పెడితేనే మేము లోపలికి చెప్పులు వేసుకురాం అనుకునే వాళ్ళు ఉంటే, మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. మీరు షణ్ణుని కరెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా అది మనము కరెక్ట్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే షణ్ణు తప్పు చేశాడని బయటపడిపోయింది. మనం ఇంకా బయటపడలేదు కదా. కాబట్టి వాడికి చెప్పినట్టు ఉంటుంది. ఈ భజగోవింద స్తోత్రం మోహముద్గరంతో ఉన్న భజగోవింద స్తోత్రం. మనలో ఉండే మోహం అనేటటువంటి తత్వాన్ని సుత్తితో బద్దలు కొట్టినట్టుగా ఉంటుంది ఈ స్తోత్రం. కాబట్టి ఈ స్తోత్రాన్ని షణ్ణుకి చెప్తే, వాడు తెలుసుకుంటే, తద్వారా అది మనకు కూడా అర్థమైతే, మనలో ఉండేటటువంటి మోహాలన్నీ విచ్ఛిన్నమైపోయి పరమాత్మను చేరుకోవడానికి ఒక మంచి యోగ్యత కలుగుతుంది. అంటే ఇప్పుడు భజగోవిందం నేర్చేసుకోగానే వెంటనే ప్యాకింగా అనుకోకండి. అక్కడ దాకా వెళ్ళాలంటే ఇక్కడ శుద్ధి జరగాలిగా. ఆ శుద్ధి కోసం ప్రాక్టీస్ ఈ భజగోవిందం. కాబట్టి కనీసం ఒక 30 లైకులు, లేకపోతే 40 లైకులు, ఒక 30 కామెంట్స్, ఎక్కువ అడగను. అవి పెట్టేసేస్తే వాడికి చెప్తుంటాను. వాడు నేను చెప్తున్న ప్రతిదానికి వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు చూద్దురు కానీ తప్పకుండా. వచ్చే నెక్స్ట్ నుంచి మొదటి శ్లోకం, రెండో శ్లోకం, ఈ 2 శ్లోకాలతో నేను భజగోవిందం ప్రారంభించబోతున్నాను. ఇక షణ్ణుకి ఈ రోజు నుంచి మొత్తం క్లాసులే. మీరందరూ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.